రాజా, మిమ్మల్ని ఏదో అనుకున్నాం, విరహాన్ని గుప్పించారు. నోరు మూసుకోండి, మీకన్నీ ఎగతాళే. పాపం ఆయన ఎవరినో లవ్ చేసి ఫెయిల్యూర్ అయ్యారనుకుంటాను, లేదంటే ఇంత ఫీలింగ్తో పాట పాడలేరు. అయ్యో పిల్లవే, వివరాలు తెలుసుకుందాం. అసలే వారు అప్సెట్ అయ్యారు. ఇప్పుడొద్దు, రేపు అడుగుదాం. చూడవే, లోపల చూడవే, నాకు భయంగా ఉంది. ప్లీజ్. ఈ రోజు April 1st, ఫూల్స్ డే, తెలిసిందా? ఏ దిస్ ఇస్ టూ మచ్. కొంచెం వీక్ హార్ట్ అయితే టక్కున ఆగిపోతుంది. నువ్వు వీక్ కాదని తెలిసి నీకు ఈ సెటప్ చేసి పెట్టాం. మన లూజ్ డ్రైవర్ రాజాకి వేరే సెటప్ చేశాం. అయ్యో పాపవే, అతను ఏం చేశారు? గౌరీ అనే పేర ఒక లెటర్ రాసి రాజాకి పోస్ట్ చేశాం. ఆ లెటర్ లో ఈవినింగ్ బొటానికల్ గార్డెన్ కి వస్తే మన ఇద్దరం జాలీగా గడుపుదామని రాశాం. పాపు అల్లూసు ఆ లెటర్ చదువుకొని ఈవినింగ్ బొటానికల్ గార్డెన్ కి వెళ్ళి హలో అల్లాడిపోతాడు. డెఫినెట్ గా రాజా ఫుల్ కానే కాడు, మీరే మోసపోతారు. ఎంత బెట్ కడతావు? నేను చెప్పేది వినండి. నిన్న రాత్రే రాజా మనసు నాకు అర్థమైపోయింది. లవ్ కి సిన్సియర్ గా రెస్పెక్ట్ ఇచ్చేవారు రాజా. ఇదివరకే ఒక అమ్మాయిని లవ్ చేసినందు వల్ల ఖచ్చితంగా ఆ లెటర్ చించి పారేస్తారు. సర్లేవే, నువ్వు మగాళ్ళ గురించి తెలుసుకుంది అంతేలే. ఎంతగా ఓ పిల్లలు లవ్ చేసినా కూడా ఇంకో పిల్ల నుంచి అప్లికేషన్ వస్తే నైస్గా అది కూడా ఫిల్అప్ చేసేస్తారు. ఏమే? నో నో నో, మిస్టర్ రాజా అలాంటి వారు కాదు. అలాగని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ లూజు మన బంగ్లా వెనక మూల కూర్చుని వచ్చిన లెటర్ కి బదులు రాస్తున్నాడే. విన్నావే? ఇప్పుడే వింటావు. ఇప్పుడు చెప్తున్నాను, వారు రాసిన లెటర్ లో లవ్ ఉండదు, అడ్వైజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడే మనం అంతా వెళ్ళి లెటర్ లాక్కుందాం. అందులో అడ్వైజ్ ఉంటే నువ్వు చెప్పినట్లు మేము వింటాం, లేదా మేము చెప్పినట్లు నువ్వు వినాలి. ఓకే? కొంచెం ఆ లెటర్ లేవండి. వద్దండి, ఇది పర్సనల్. పర్సనల్ అయితే ఇలా చూడండి, గౌరీ అనే పేరుతో ఏ అమ్మాయి లేదు. మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేయరని వీళ్ళందరూ కలిసి మీకు లెటర్ రాశారు. ఇవ్వండి ఇలా. ఈ లెటర్ కాదండి, మీరు రాసిన లెటర్ ఇవ్వండి. వద్దండి, అదెందుకండి? దాని గురించి మాలో మేము ఒక ఛాలెంజ్ చేసుకున్నాం. ఇవ్వండి. వద్దండి, తెలియక రాశాను, కావాలంటే చించేస్తాను. మిస్టర్ రాజా, ఇవ్వండి ఇలా. చదువు. ప్రేమతో కుమారి గౌరీ గారికి. ఊరికి చెప్పకూడదు, అయ్యగారు నిజంగా ప్రేమకు విలువిచ్చారు. సరే చదువు. ఇప్పుడే మీ ఉత్తరం అందింది, విషయాలు అర్థమయ్యాయి. అయ్యో వద్దండి ప్లీజ్. చేయండి. చదవే. మీరు ఎన్నో మాసాలుగా నన్ను ప్రేమించానని రాశారు, కానీ నేను ఒక అమ్మాయిని ఎన్నో ఏళ్లగా లవ్ చేస్తున్నాను. ఇంకా నిరాశతోనే మిగిలాను. ఆ దేవుడికి దయలేదు, ఆమెకు దయరాదు. ఆమె లభిస్తుందనే నమ్మకమూ లేదు. మనిషి ఒకసారే పుడతాడు, ఒకసారే మరణిస్తాడు. నా ప్రేమ అంతే. ఆహా, ఎంత నగ్న సత్యం రాశారే. చదువు చదువు. ఈ నింగి మారచ్చు, నేల మారచ్చు, నీరు మారచ్చు, కానీ నా ప్రేమ ఎన్నడూ మారదు. నా ప్రేయసి నాకు దొరక్కపోయినా ఆమె కోసం నా హృదయంలో దాచుకున్న స్థలం ఎన్నటికీ ఖాళీగానే ఉందన్న విషయం మీకు తెలుపుతున్నాను. అద్దరకొట్టి సరే, మీ కార్ ఎస్టేట్ ఏవీ నాకు అవసరం లేదు. బొటానికల్ గార్డెన్కి వచ్చి మీతో జాలీగా ఉండేందుకు నేను సిద్ధంగా లేను. నన్ను క్షమించండి. అంటేనే పూర్తయిపో. ఏమిటే లెటర్ వినగానే మెల్ట్ అయ్యావు? నన్ను ఆ లెటర్ ఒకటే కామెడీగా ఉంది, అదే ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్పినట్లే ఛాలెంజీలో ఓడిపోయాం. ఇప్పుడు మాకేం పనిష్మెంట్ ఇస్తావే? మన ఛాలెంజ్ ఓ పక్కన ఉంచండి. ఆయన ఎంత ఫీల్ అయి రాశారో చూసావా? ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకొని ఏమైనా సరే వారికి ఆ అమ్మాయికి పెళ్లి జరిపించాలి. ఏమంటారు? అవునే, అతను చూస్తే మరీ జాలేస్తుంది. సరే ఉండండి, ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకొని వస్తాను. ఏమిటి అంకుల్, మీ డ్రెస్ రోజుకో మాదిరిగా ఉంటుంది. అంతా మీరు పెట్టిన భిక్ష అమ్మా. సరే, మీ కుటుంబ విషయంలోనే కలుగు చేసుకుంటే తప్పుగా అనుకోరుగా? నో, ఇలా మీరు అడగడమే తప్పు. నా కుటుంబంలో మీకు లేని చనువ. మా భవిష్యత్తే మీ మీద, మీ నాన్నగారి మీద ఆధారపడి ఉంది. అందుకని మీరు ఏది కావాలన్నా ధైర్యంగా అడగొచ్చు. అడగడం మీ ధర్మం, చెప్పడం నా బాధ్యత. నేను అడిగేదానికి ఫ్రాంక్ గా చెప్పండి, మీ సన్ లవ్ మ్యాటర్ మీకు తెలుసా తెలీదా? అదెందుకమ్మా అడుగుతారు? దేవాంతకుడమ్మా. ఇన్ని సంవత్సరాలు మనసులోనే దాచిపెట్టుకున్నా నాకు తెలియలేదు. చూడండి, ఇప్పుడే ఇటీవల మీరు వచ్చిన తర్వాత నేను ఈ విషయం తెలుసుకున్నాను. ఊరికే చెప్పకూడదమ్మా. నిజంగా సెలక్షన్ చేయడంలో మావాడు గట్టివాడు. తనకు తగిన భార్యను మాత్రమే కాక నాకు తగిన కోడల్ని కూడా సెలెక్ట్ చేశాడు. చూడండి, నిజంగా ఈజ్ గ్రేట్. అప్పుడు మీ సైడ్ లో వాళ్ళ లవ్కి ఎటువంటి అబ్జెక్షన్ లేదుగా? నో, నేనేం 19వ శతాబ్దం అండి. ఐఎమ్ 20th century ఫాదర్. లవ్కి పరిపూర్ణ సమ్మతం తెలిపి పచ్చ జెండా చూపి
మరింకే త్వరగా పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందేగా. రెడీగా ఉన్నానమ్మా. మీ నాన్నగారు రావాల్సిందే, విషయం చెప్పవలసిందే, సమకం తెలుసుకోవాల్సిందే, తేదీ వారం చూడవలసిందే, పత్రికలు అచ్చు వేయవలసిందే, సన్నాయి వేళ పోగవలసిందే. నేను డాడీతో ఫోన్ లో మాట్లాడతాను, మీరు పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. నాన్న చెల్లకి ఏదో ముఖ్యమైన పని ఉంది, పిలుస్తుంది వెళ్ళు. అంతకంటే ముఖ్యమైన పనిలో ఇక్కడ ఉన్నాను, నువ్వు మాట్లాడుకో. అదేమిటమ్మా? అబ్బా అవసరం అని చెప్పింది, లోపలికి వెళ్ళు. అంతకంటే అవసరమైన పనిలో ఉన్నాను, నువ్వు మాట్లాడుకో. అది ఇప్పుడు నేను చెప్పినట్టు వింటావా లేదా? ఆ పిల్లే మర్యాదగా నన్ను పిలిచి నాతో మాట్లాడుతోంది. క్లైమాక్స్ వచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నావే. కొట్టాలంటే రాసుకెళ్ళి నోర్మై. ఇప్పుడు నన్ను క్లైమాక్స్ తీసుకొస్తున్నావు, నేను చెప్పినట్టు వింటావా లేదా? నేను చెప్పేది వింటావా లేదా? నేను చెప్పినట్టు వింటావా లేదా? లోపలికి వెళ్తావా లేదా? నేను చెప్పేది వింటావా లేదా? నేను వారు మాట్లాడుతున్నా కదా, ఒకసారి పోండి. అది కాదండి, ఈయన విషయం మీకు సరిగ్గా తెలియదండి. ఒకదాని ఒకటి వాగుతూ ఉంటాడు. నేను వాగుతున్నానా? నువ్వు ముందు లోపలికి మిస్టర్ రాజా, ఐ సే యు కీప్ క్వైట్. మీరు చెప్పండి. అదేమిటంటే వీడు నాకు ఒకే కొడుకు, మీరు మీ నాన్నగారికి ఒకే కూతురు. అందుకని ఈ వివాహాన్ని జామ్ జామ్ అని జరిపించాలి. చూడరా, నా సైడ్ లోనే చెప్పాల్సింది చెప్పాను. ఆ పిల్ల తొందరపడిందని నువ్వు తొందరపడి మళ్ళీ బెడ్రూమ్ లోకి వెళ్ళొద్దు, ఓకే? అవునండి, 10 సంవత్సరాలకు పూర్వం మీ కుక్క పిల్లని ఇక్కడే సమాధి చేశారు. మీరు ఈ ఊరు విడిచి వెళ్ళేటప్పుడు రోజు నన్ను ఫ్లవర్స్ పెట్టమన్నారు. ఇన్ని సంవత్సరాలుగా నేను డైలీ ఇక్కడ ఫ్లవర్స్ పెడుతూనే ఉన్నా. మీరు ఎన్నో మాసాలుగా నన్ను ప్రేమించానని రాశారు, కానీ నేను ఒక అమ్మాయిని ఎన్నో ఏళ్లగా లవ్ చేస్తున్నాను. ఇంకా నిరాశతోనే మిగిలాను. వచ్చి కార్ తీయండి. మీకే చెప్తున్నాను, వచ్చి కార్ తీయండి. చాలు, సైడ్లో ఆపండి. మీతో ఏకాంతంగా మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను. నా మీద మీకున్న లవ్ ఎంత సిన్సియర్ అయిందో, డీప్ అయిందో నాకు బోధపడింది.